క్షమాపణలు కోరుకుంటున్నాను. మనస్ఫూర్తిగా తెలుగు రాష్ట్రాల్లో తెలుగు తెలిసినటువంటి అనేక మంది ముస్లిం సహోదర సహోదరులు ఎవరైతే నేను రీసెంట్ గా ఇచ్చినటువంటి ఒక ప్రసంగం ద్వారా బాధపడ్డారో వారికి ఈ వీడియో, వారికి మాత్రమే ఈ వీడియో. మొదటగా బేషరతుగా ఇఫ్ బట్ అలా కానీ అలా కాకుండా అన్న ఏ మాటలు ఏ అరమరకలు లేకుండా డైరెక్ట్ గా నేను మీకు క్షమాపణలు కోరుకుంటున్నాను. మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుకుంటున్నాను. 2 విషయాలను బట్టి క్షమాపణలు కోరుకుంటున్నాను. నంబర్ 1, నేను ప్రజెంటేషన్ చేసేటప్పుడు, ప్రసంగం చేసేటప్పుడు నా ప్రసంగంలో నేను తీసుకున్నటువంటి ధోరణి, నేను తీసుకున్నటువంటి ప్రజెంటేషన్ వల్ల మీలో ఎవరికైనా మీ మనోభావాలు దెబ్బతినుంటే నన్ను మనస్ఫూర్తిగా క్షమించమని అడుగుతున్నాను. 2వది, నేను తీసుకున్నటువంటి ధోరణిలో నేను చెప్పిన కంటెంట్ ఒకవేళ తప్పు అయితే దాన్ని నాకు మీరు వివరిస్తే నేను క్షమాపణ చెప్పటానికి సిద్ధము. అలాగే ఇస్లామీ సాహిత్యం అని వాడాల్సిన చోట మొహమ్మద్ గారు అని వాడినందుకు మనస్ఫూర్తి